కేవీ రెడ్డి గారి గురించి కొన్ని తమాషాలు చెప్పారు. కేవీ రెడ్డి గారు స్క్రిప్ట్ తయారు చేసి దాని ఫుటేజ్ ఎంత వస్తుందో వేస్తే ఒక 10 అడుగులు తేడాలో వస్తుంది అనమాట. నేను రేపు ఉదయం వచ్చేసరికి టేబుల్ మీద ఎంకి పాటలు ఉండాలి. కేవీ రెడ్డి గారు వచ్చేసరికి టేబుల్ మీద ఇంకు బాటిల్ ఉంది. రేపించోడా నేను పెట్టమన్నది ఎంకి పాటల పుస్తకం, ఇంకు బాటిల్ కాదు. జయకుమార్ గారు మనకి కేవీ రెడ్డి గారి గురించి కొన్ని తమాషాలు చెప్పారు, చమక్కలు. అవును. కేవీ రెడ్డి గారు అసలు కేవీ రెడ్డి గారు ఎలా ఉంటారు ఏంటి అసలు? కేవీ రెడ్డి గారి అదొక స్కూలు. వాహిని స్టూడియోలో డిస్కషన్స్కి ఒక రూము. ఆ రూమ్లో కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి, డివి నరసరాజు గారు మహామహులు కదా, వాళ్ళే కూర్చుంటారు డిస్కషన్స్లో. అసిస్టెంట్స్ గోడ పక్కన కిటికీ పక్కన ఉండి వింటూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు వినకూడదని కాదు, వాళ్ళ పక్కన వీళ్ళు కూర్చోటానికి అసిస్టెంట్స్ ఎంబారసింగ్గా ఫీల్ అవుతారు. వీళ్ళు ఇబ్బంది పడాలి, అసిస్టెంట్లు ఇబ్బంది పడతారు. సో కేవీ రెడ్డి గారు అని అంటే మాయాబజారు, పాతాళ భైరవి అటువంటి సినిమాలు తీసినటువంటి లెజెండ్ డైరెక్టర్ కేవీ రెడ్డి గారు. సింగీతం శ్రీనివాసరావు గారు ఆయన దగ్గర పనిచేశాడు అసిస్టెంట్గా. చాలా సినిమాలకు పనిచేశాడు ఆయన కేవీ రెడ్డి గారి దగ్గర. కేవీ రెడ్డి గారు సింగీతం శ్రీనివాసరావు తర్వాత చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు. కేవీ రెడ్డి గారి దగ్గర విశ్వనాథ్ గారు పనిచేయకపోయినా సరే కేవీ రెడ్డి గారి స్కూలే ఫాలో అవుతారు. కేవీ రెడ్డి గారు స్క్రిప్ట్ తయారు చేసి అది చదివి ఒక్కొక్క షాట్కి దాని ఫుటేజ్ ఎంత వస్తుందో వేస్తే కరెక్ట్గా ఆ దగ్గర ఆ ఫుటేజ్కి ఒక 10 అడుగులు తేడాలో వస్తుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ షాటు 4 అడుగులు అంటే 4 అడుగులే వస్తుంది. అంత అంటే అప్పుడు ఫిల్మ్ కాస్ట్ కదా. సో ఆ కాస్ట్ను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఫుటేజ్ కూడా కౌంట్ చేసేవాళ్ళు. సో ఆ విధమైనటువంటి స్కూలు. తర్వాత డివి నరసరాజు గారిని రైటర్గా తీసుకొచ్చింది కేవీ రెడ్డి గారే. అలాగే మంచి బుక్స్ చదవటం, తర్వాత మంచి రచయితలతో కూర్చోవటం, అవన్నీ అదొక స్కూలు, ఒక సంస్థానం అనమాట. వాహిని స్టూడియోలో, నాగిరెడ్డి గారి స్టూడియోలో పక్కన చక్రపాణి గారు ఒక మేధావి. అలా ఉండేటప్పుడు ఒకసారి డిస్కషన్ అయిపోయి కేవీ రెడ్డి గారేమో నేను రేపు ఉదయం అయ్యేసరికి అసిస్టెంట్స్తో చెప్పారు, నేను రేపు ఉదయం వచ్చేసరికి టేబుల్ మీద ఎంకి పాటలు ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఆయన టేబుల్ మీద కేవీ రెడ్డి గారు వచ్చేసరికి టేబుల్ మీద ఇంకు బాటిల్ ఉంది. ఎంకి పాటలు, ఇంకు బాటిల్. ఓకే ఓకే. ఎవరయ్యా ఈ ఇంకు బాటిల్ ఇక్కడ పెట్టింది అని అంటే అప్పుడు ఒక అసిస్టెంట్ వచ్చాడంట. సార్ మీరు నిన్న వెళ్ళిపోతూ ఇంకు బాటిల్ కావాలన్నారు కదా, నేనే తెచ్చి పెట్టాను. రేపించోడా నేను పెట్టమన్నది ఎంకి పాటల పుస్తకం, ఇంకు బాటిల్ కాదు అని చెప్పాడు. ఎంకి పాటలు అని నండూరి సుబ్బారావు రాసినటువంటి గొప్ప తెలుగు అద్భుతమైనటువంటి జానపద గేయాలు ఎంకి పాటలు. ఆ ఎంకి పాటల పుస్తకం చదివి అందులో ఉండేటటువంటివి ఏమన్నా మంచి పాటలు చదివి ఏదో పెట్టాలనే ఉద్దేశం బహుశా అయి ఉండొచ్చు ఆయనకి. ఆ విధంగా తర్వాత భక్తపోతను తీసేటప్పుడు కేవీ రెడ్డి గారు ఒక డౌట్ వచ్చింది, పోతన వేషం ఎవరు వేయాలి అని అంటే కొంతమంది ఎవరి పేరులో సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేస్తే ఈయనేమో ఈ పోతన వేషం నాగయ్య గారే వేయాలనేటటువంటి ఉద్దేశంలో ఉన్నాడు ఆయన. నాగయ్య గారు అప్పటికి హీరోగా వేషాలు వేస్తూ కాస్త పుష్టిగా బలంగా బాగా ఉన్నాడు ఆయన. అప్పట్లో హీరో కదా నాగయ్య గారు. పోతన లావుగా ఉంటాడా, ఒరిజినల్ పోతన క్యారెక్టర్ లావుగా ఉంటాడా, సన్నంగా ఉంటాడా, మీడియంగా ఉంటాడా అని ఈయనకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అడిగితే మునిమాణిక్యం నరసింహారావు గారని ఒక రచయిత ఉన్నాడు అక్కడ, మంచి రచయిత. సో ఆయన అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసండి, ఏమండి పోతన గారే పద్యంలో రాసుకున్నారు కదా, లావొక్కింత లేదు ధైర్యంబు విలోలంబయ్య అని పద్యం రాసుకున్నాడు ఆయన. లావొక్కింత లేదు, అసలు లావు అనేటటువంటి సమస్య లేదని ఆయన రాసుకున్నాడు.
అని చమత్కారం అనమాట. ఓకే. సో ఆఖరికి నాగయ్య గారిని ఆ పాత్రకి చేశారు. భక్తపోతన ఆ సినిమా చాలా అద్భుతంగా ఆడి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఓకే. డైరెక్టర్గా నిలబెట్టింది కేవీ రెడ్డి గారిని. ఓకే. తర్వాత ఆ సినిమాతో నాగయ్య గారు భక్తపోతన, యోగి వేమన, తర్వాత భక్త రామదాసు అన్నీ చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్కి ఫిట్ ఇన్ అయ్యి చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్. ఆయన మంచి గాయకుడు, మంచి నటుడు, ఒక నిర్మాత, కథా రచయిత. అప్పట్లోనే ₹1,00,000 తీసుకునేటువంటి మహానటుడు ఆయన. ఓకే. ఆయన పల్లకి మైసూరు మహారాజా పల్లకి మోసాడంట. అంత ప్రతిభావంతులు నాగయ్య గారికి. ఈ వైభవం అంతా ఇప్పుడు జనరేషన్కి తెలియాలి కొంత. ఓకే. థ్యాంక్ యూ అండి.